థ్యాంక్ యూ సో మచ్. నా 100K సెలబ్రేషన్స్ ఇవి. ఒక 2 years బ్యాక్ మా కోడళ్ళు నీలోఫర్ హాస్పిటల్లో చనిపోయి ఉండే. రెయిన్బో హాస్పిటల్లో 8 లక్షలు ఖర్చు పెట్టినా కూడా చనిపోయే మూమెంట్లో నీలోఫర్ రాసినారు. దగ్గర నుంచి నీలోఫర్ హాస్పిటల్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన. నేను అక్కడ ఏమవుతుందని చాలా తెలుసుకున్నాను నేను. సో ఆ రోజు గట్టిగా ఫిక్స్ అయినా, నేను సక్సెస్ అయిన రోజు పర్మనెంట్గా ఇక్కడ ఫుడ్ పెట్టాలని చెప్పేసి కొంచెం దేవుని దయ వల్ల కొన్ని రోజులు నేను మంచి సెట్ అయినా అనుకో, ఒక చిన్న స్టాల్ పెట్టి రోజు ఒక 300 to 500 మెంబర్స్కి ఫుడ్ పెడదామని అనుకుంటున్నా. సో నా లైఫ్లో చిన్న స్టెప్ ఇది. 100% నేను దాన్ని 100% ఫుల్ఫిల్ చేస్తాను. సో అదే హాస్పిటల్ దగ్గర నిద్రలకి, తర్వాత లోపల పేషెంట్స్కి బెడ్ కూడా దొరకదు టైంకి. సో అయినంత వరకు మనం హెల్ప్ చేద్దాం. హాస్పిటల్ బయట గాంధీ దగ్గర, నీలోఫర్ దగ్గర చాలామంది అన్నం కోసం చాలా ప్రయత్నం చేస్తారు. ఒక 2 years బ్యాక్ నేనే ఫుడ్ కోసం చాలా బాధపడ్డా. అక్కడ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నా 100K సెలబ్రేషన్స్ ఇవి. లైఫ్లో ఏ గడప దొక్కినా హాస్పిటల్ గడప జిందగీలో దొక్కదు. ఎవరైనా సరే అందరు హ్యాపీ ఉండాలి, అందరు హెల్త్ బాగుండాలి. థ్యాంక్ యూ.